కల్వకుంట్ల కవిత గారు బీసీ రిజర్వేషన్ ఆర్డినరీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ ఉంది అన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తూ ఉన్నారు? మీ దాంట్లో విభేదాలు వస్తూ ఉన్న తీరు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక క్లారిటీతో ఉన్నది, ఒక నిర్ణయం తీసుకున్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది 6 నెలల లోపల 42% రిజర్వేషన్ను కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. ఆ చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్ లోపల ఒక తీర్మానం చేసి నిర్ణయం తీసుకుని కులగనియాలి, డెడికేషన్ కమిషన్ ఏర్పడేసి కులగనియాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు బీసీ కమిషన్నే ఒక సంవత్సరం తర్వాత 14 నెలల తర్వాత వాళ్ళు ఏర్పడేశారు. కేటీఆర్ గారు తెలంగాణ భవన్లో ఈ రాష్ట్రంలో బీసీ మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్యేలను, మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరినీ కూర్చొని పెట్టుకుని మాట్లాడి, లీగల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలుచుకొని మాట్లాడి, మాజీ బీసీ కమిషన్ చైర్మన్లను, మెంబర్లను పిలుచుకొని మాట్లాడి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు కేటీఆర్ గారు డిమాండ్ చేశారు, డెడికేషన్ కమిషన్కు మాత్రమే చట్టబద్ధత ఉంది, దాని ద్వారా మాత్రమే సర్వే చేసి ఏ కులం వాళ్ళు ఎంతమంది అని చెప్పి లెక్కలు తీసిన తర్వాత, సామాజిక స్థితిగతుల మీద అధ్యయనం చేసిన తర్వాత దాన్ని రిజర్వేషన్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఆ డెడికేషన్ కమిషన్ కూడా అని చెప్పి చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిన తర్వాతనే ఈ ప్రభుత్వం మళ్ళా భూసాని వెంకటేశ్వర గారి కమిషన్ వేసింది. ఆ కమిషన్ ఏర్పడేసి ఒక్కటే వన్ మ్యాన్ కమిషన్ ఏర్పడేసిన తర్వాత అతనికి ఎలాంటి సపోర్టింగ్ స్టాఫ్ ఇవ్వలేదు, దాని మీద ఎలాంటి కమిటీ వేయలేదు, స్టడీ కోసం ఎలాంటి కమిటీ ఇవ్వలేదు, ఆ భూసాని కమిషన్ ద్వారా ఎలాంటి స్టడీ చేయలేదు, ప్లానింగ్ బోర్డు ద్వారా స్టడీ చేశారు. కాబట్టి దానికి చట్టబద్ధత లేదని చెప్పి చాలామంది మేధాలు, ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి అయిన మాజీ బీసీ కమిషన్ నేషనల్ చైర్మన్ అయిన ఈశ్వరయ్య గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, దీనికి చట్టబద్ధత లేదు, ఇలాంటి ఈ సర్వే అనేది ఎవరు ఒప్పుకోరని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరితో పెట్టి ప్రజలను నమ్మిస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ తెలంగాణలో దాదాపు చాలా మంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు. బీసీ ప్రజలు ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. ఒక బిల్లు ప్రవేశపెట్టాలంటే ఏ రకమైన ప్రొసీజర్ ఫాలో అవ్వాలనే అంశం మీద చాలా మంది యువకులకు ఇలా అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి చేసి ముమ్మాటికి తప్పు. రాష్ట్ర శాసనసభలో 42% విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం అని చెప్పి తీర్మానం చేసి ఒక దిక్కు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపించిన తర్వాత అది అక్కడ పెండింగ్లు ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఏం డిమాండ్ ఇస్తుందంటే, గవర్నర్ రాష్ట్రపతి దగ్గరికి ఆల్ పార్టీ డెలిగేషన్ మీరు తీసుకెళ్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. అవన్నీ ఏం చేయకుండా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేసినాం. జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి ముఖ్యమంత్రి వీళ్ళే కావన్నా, చాలా బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నాలు ఇస్తున్నాయి. గతంలో ఆర్ కృష్ణ గారు ధర్నా చేశారు, శ్రీనివాస్ గౌడ్ గారు ధర్నా చేశారు. చాలా బీసీ సంఘాలు విద్యార్థి నాయకుడు కిరణ్ గారు విద్యార్థి నాయకుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఢిల్లీలో చాలాసార్లు ధర్నా చేశారు. ఇక కొత్తగా రేవంత్ రెడ్డి చేసిందే ఉన్నది, ఇవాళ ఆల్ పార్టీని తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అవన్నీ ఆ పని చేస్తున్నారా? మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఏ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా పార్లమెంట్లో తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉందని చెప్పి మాట్లాడిండా? రాహుల్ గాంధీ గారికి అయితే కులగనకైతే చిత్తశుద్ధి ఉందని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ గారు ఎందుకు పార్లమెంట్లో తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి ఎందుకు మాట్లాడాలని చెప్పి వాళ్ళు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక దిక్కు రిజర్వేషన్ల మీద అబద్ధాలు ఆడతారు, ఒక దిక్కు తెలంగాణ గోదావరి నది జలాలను ఆంధ్ర తరలించకపోతా అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నరేంద్ర మోడీ తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటానికి, చంద్రబాబు నాయుడికి నమ్మించడానికి ఇవాళ తెలంగాణ హక్కులను ఇవాళ దోచిపెడతా ఉన్నారు. ఇది తప్పని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇప్పటికీ దీన్ని ఒక కార్యాచరణ తీసుకున్నది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా విద్యార్థులందరూ కూడా ప్రతి కాలేజీకి వెళ్ళి ఇవాళ విద్యార్థులను చైతన్యం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజులు కూడా ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం. ఇది తెలంగాణ గవర్నమెంట్ ప్రజలు కూడా చైతన్యవంతం అయ్యారు. 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడే బలపరీక్ష పెడితే నీ గవర్నమెంట్ ఉంటుందా లేదా చూసుకో అన్నట్టు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రతి పౌరుడు కూడా మేధోవంతంగా అయ్యారు, మీరు చేస్తున్న పనులు అన్నిటిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా గెల్లు శ్రీని గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.